కలిసొచ్చే కాలం వస్తే ఎవరు ఆపలేరన్నది తెలంగాణ బీజేపీ నేతల విషయంలో మరోసారి రుజువైంది. ఓటమి బాధతో కూర్చోకుండా ప్రజలతో మమేకమై కేవలం 5 నెలల్లోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతటితో ఆగిపోతే అసలు పెద్ద చర్చే లేదు. కానీ గెలుపుతో పాటు ఉన్నత పదవులు కూడా వరించడంతో ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలకు ఆ కిక్ దొరికింది. ఒకరికి ఏకంగా కేంద్ర మంత్రి పదవి లభించింది, ఇంకొకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి, మరొకరికి మరో కీలక పదవి వరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా పదవులు? వాచ్ ది స్టోరీ. అదృష్టం వస్తే అలానే వస్తుంది. ఓటమి చవి చూసిన నేతలకే ఘన విజయం దక్కుతుంది. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. ఓటమితో నైరాస్యంలోకి వెళ్లకుండా నిత్యం ప్రజలతో మమేకమై గెలుపు బావుట ఎగరవేశారు తెలంగాణ సీనియర్ బీజేపీ నేతలు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు గత ఏడాది అక్టోబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి చెందారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసి విజయబావుట ఎగరవేశారు. ఓటమి బాధను తమ దరిదాపుల్లోకి రాకుండా చేసి అతి తక్కువ కాలంలోని మరో విజయాన్ని అందుకున్నారు. విజయంతో పాటు ఉన్నత పదవులు సాధిస్తున్నారు. తామేంటో, తమ సత్తా ఏంటో వైరిపక్షాలకు చాటారు. ప్రజలతో ఉన్న అనుబంధంతో పాటు ప్రజలకు తన పార్టీపై ఉన్న ఆదరణ కలిసి తోడై సంచలన విజయాలు సొంతం చేసుకున్నారు. బండి సంజయ్ కరడు కట్టిన బీజేపీ నేత. ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వవాది. 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలుపొంది వార్తల్లోకి ఎక్కారు. తదనంతరం బీజేపీ రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టి తెలంగాణలో బీజేపీని పరుగులు పెట్టించారు. ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో బీజేపీ చొచ్చుకుపోయేటట్లు చేశారు. అంతేకాదు, జీహెచ్ఎంసీలో బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు గెలుపొందడానికి ప్రధాన కారకుడయ్యారు. తన వాగ్దాటితో ప్రజలను బీజేపీ వైపు ఆకర్షింపచేశారు. ఒకానొక దశలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే బండి సంజయ్ సీఎం అవుతాడని బాగా ప్రచారం జరిగింది. అప్పుడే బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్ద తప్పు చేసింది. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి తప్పించింది. దీంతో తెలంగాణలో బీజేపీ 3వ స్థానంలోకి పడిపోయింది. ఈ పరిణామాలతో బండి సంజయ్ పేరు ఇంకా పాపులర్ అయింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే తప్పకుండా బీజేపీ అధికారంలోకి వచ్చేదని అందరూ భావించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి బండి సంజయ్ ఓటమి చవిచూశారు. అయినా పట్టుదలతో ప్రజలతో మమేకమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అదే కరీంనగర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు, కేంద్ర మంత్రిగా పదవి చేపట్టారు. ఈటెల రాజేందర్ పేరు తెలియని వారుండరు. తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘకాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. కేసీఆర్తో విభేదించి బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించి తన సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 2023 ఎన్నికల్లో ఏకంగా ఒకప్పటి తన గురువు కేసీఆర్పై పోటీ చేసి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో తన సొంత స్థానం హుజురాబాద్ నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తన రాజకీయ జీవితంలో అదే మొదటి ఓటమి. అయినప్పటికీ నిరాశ పడకుండా మళ్లీ 2024 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కనుందని వార్తలొస్తున్నాయి. ఓటమిని ఎంతో ఓరిమితో జయించి గెలుపు బావుట ఎగురవేయడమే కాకుండా కీలక పదవి దక్కనుండడం మరో విజయంగా చెప్పొచ్చు. తెలంగాణ బీజేపీలో మరో కీలక నేత మాధవనేని రఘునందన్ రావు. మీడియా వేదికల మీద పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని పార్టీ పేరును పెంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. రఘునందన్ రావు కూడా 2023 శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఓటమి చెందారు. అయినా అధైర్యపడలేదు. తనదైన శైలిలో పార్టీ కోసం పోరాడారు. ప్రజలతో కలిసిమెలిసి తిరిగారు. మళ్లీ తనకంటూ అవకాశం కోసం ఎదురు చూశారు. అది రానే వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
మళ్లీ ఓటమి ఖాయమని అందరూ చెబుతుంటే మొక్కవోని విశ్వాసంతో తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. పోయిన చోటే వెతకాలనే మాదిరి అదే మెదక్ నుంచి తన సత్తా చాటారు. ఇప్పుడు మరో కీలక పదవి రాబోతోందని తెలుస్తోంది. స్వతహాగా లాయరైన రఘునందన్ రావు తన వాక్చాతుర్యంతో ప్రజలను కట్టిపడేస్తారు. ఇదే ఆయనను ఈ స్థాయికి తీసుకువెళ్ళింది. ముగ్గురు నేతలు ఓటమి నుంచి గెలుపు బావుట పట్టడం గొప్ప విశేషంగా భావిస్తే ఉన్నత స్థానాలు దక్కడం మరో గొప్ప విశేషంగా చెప్పొచ్చు. వారిలో ఇప్పటికే బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి వరించింది. ఇక ఈటెల రాజేందర్, రఘునందన్ రావులకు కూడా ఉన్నత పదవులు రానున్నట్లు తెలుస్తోంది. అందుకే అంటారు, కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతారని.